నిష్కామ కర్మ. హ్మ్. శ్రీకృష్ణ పరమాత్మ కూడా దీని గురించి చెప్పాడు. అసలేంటి నిష్కామ కర్మ అంటే? మన శ్వాసే నిష్కామ కర్మ అండి. ఓకే. ఆ శ్వాస మిమ్మల్ని అడిగి మీలోకి రాలేదు, మిమ్మల్ని అడిగి బయటికి వెళ్తాం. అవును. దానికి కావాల్సినప్పుడు వస్తుంది, వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు వెళ్ళిపోవాలి. అవును. మీరు నిద్రపోతున్నారు, హ్మ్. అది తన పని తాను చేసుకుంటుందా, అవును. మర్చిపోయిందా? చేసుకుంటాం. మీరు నిద్రపోయాక ఈ ప్రకృతి మీద కానీ మీ మీద మీకు కానీ ఏమీ లేదు, అన్నీ మర్చిపోయి నిద్రపోయారు. అవును. అది చనిపోయినట్ట బతికున్నట్ట? బ్రతుకున్నట్టు. ఎలాగా? శ్వాస ఆడుతుంది. ఆడుతుంది కాబట్టి. కానీ మీలో మీరు లేరు కాబట్టి చనిపోయినట్టే అంటాను నేను. ఓకే. మళ్ళీ మెలకు వచ్చినప్పుడే మీలోకి మీరు వచ్చారు. అవును. హ్మ్. అంతే కదా, ప్రాణం వెళ్ళిపోవటం కూడా అంతే కదా. అవును. కానీ అప్పుడు శరీరం కూడా చల్లబడిపోవాలి, అవును. గుండె ఆగిపోవాలి. అవును. అంచేత ఈ నిష్కామ కర్మ అనేది మనం అడిగితే రాలేదు, ఉండమంటే ఉండదు. దాన్ని నియంత్రించే శక్తి మనలో లేదు. ఓకే. ఆ నియంత్రించే శక్తి వచ్చిన వాళ్ళే యోగులు. హ్మ్. మీరాబాయి అంది, హ్మ్. మేరా జనన మరణకే సాతి, హ్మ్. తూ నా విసురు దినురాతి. హ్మ్. రాత్రి పగలు విశ్రాంతి చేసుకోకుండా హ్మ్. నా పుట్టుకతోటి వచ్చి నా మరణం దాకా నాతోటి కలిసి ఉండే ఒక శ్వాస